So now we have discussed about JNV set 25 paper. So first one, the product of 0.2 and 0.03. The product of 0.2 and 0.03. So తెలిమిడి వాళ్ళు అంటే product means లబ్ధము గుణించాలి అంటే 0.2 ఇంటూ 0.03. సో డెసిమల్ మల్టిప్లికేషన్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఫ్రాక్షన్స్ మార్చుకొని. డైరెక్ట్ అంటే వితౌట్ డెసిమల్ వీ హ్యావ్ టు మల్టిప్లై ఓన్లీ నెంబర్స్. 2 3s are 6. In first decimal number, there is 1 decimal place. In second, there are 2 decimal places. Multiplication ఉన్నప్పుడు మనం we have to add these 2 places, total 3. So required answer లో మనకి డెసిమల్ పాయింట్ తర్వాత 3 digits ఉండాలి, but we have only 1 digit. So remaining 2 are zeros. So the options of any place is shown by 0. So our required answer is 0.006. So another method, 0.2 into 0.03. ఫ్రాక్షన్ గా మార్చుకొని కూడా చేయొచ్చు. 0.2 can be written as without decimal. We have to write the number by డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి మనం 1 after keep 1 0 into, అలాగే వితౌట్ డెసిమల్ నెంబర్ ఈజ్ 3 బై డెసిమల్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి 1 after keep 2 zeros. Then multiplication, 2 3s are product of numerators, 6 by 100 into 10,000. సో ఇప్పుడు ఫ్రాక్షన్ మనకు ఆప్షన్స్ డెసిమల్లో ఉన్నాయి కాబట్టి డెసిమల్లో మార్చుకుంటే న్యూమరేటర్లో మనకు ఒక డిజిటే ఉంది, కానీ 3 zeros ఉన్నాయి కాబట్టి దేర్ ఆర్ 3 zeros. మనకు డెసిమల్ పాయింట్ తర్వాత 3 places ఉండాలి, ఒకటే ఉంది కాబట్టి రిమైండ్ లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. సెకండ్, థర్డ్ కీప్ డెసిమల్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ద ఆన్సర్ విల్ బి ఏ. How many prime numbers are there between 1 and 11? ఏమన్నా బిట్వీన్ తెలిమిడి వాళ్ళైతే 1 మరియు 11 మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అన్న. 1 మరియు 11 మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబరు 2, 2 after 3, 5, 7, 7 after 11. బిట్వీన్ అన్నారు కాబట్టి మనం ఈ 1 11 మధ్యలో బిట్వీన్ కాబట్టి ఇది ప్రైమ్ నెంబరే, కానీ మనం దీన్ని తీసుకోకూడదు. వాటి మధ్యలో కాబట్టి 2, 3, 5, 7 మొత్తం ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ అన్నాడు అంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్స్. సో 1 2 3 4 ప్రధాన సంఖ్యలు కలవు. సో ఆన్సర్ ఈస్ బి. So next 43 question number. The greatest common factor of 20 and 30. Greatest common factor or greatest common divisor ఉన్న ఒకటే. తెలియని వాళ్ళకి గరిష్ట సామాన్య భాజకము
లేదా కారణాంకం అన్నా ఒకటే. ఎవరికి 20కి 30, 20 and 30. దీన్ని ఆప్షన్ ప్రకారం చూసుకోవచ్చు, లేదా మనకి ప్రాసెస్ ఉంది కదా, అసలు ఆప్షన్ ప్రకారం అయితే ఈ రెండింటిలో పాజిబుల్ అయ్యే నెంబర్ అది కూడా గ్రేటెస్ట్ అయ్యి ఉండాలి. 5 ఉంది. డిజిట్స్ కనుక 0తో ఎండ్ అయితే నెంబర్స్ వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 2 నెంబర్స్ 5తో డివిజిబుల్ అవుతాయి. 8 అసలు 8తో పాజిబుల్ అవ్వదు, సో బి కాదు ఆన్సర్. 25తో టేబుల్ దీంట్లో పాజిబుల్ అవ్వదు. ఓన్లీ రిమైనింగ్ 5 and 10 కూడా పాజిబుల్ అవుతుంది. అంటే 5 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ 20 and 30. 10 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ 20 and 30. ఈ రెండు సంఖ్యలని 5 భాగించబడుతుంది, 10 చేత కూడా భాగించబడుతుంది. కాబట్టి ఈ రెండు కారణాంకాలు. కానీ ఏమన్నాడు వాడు, రెండింటిలో గరిష్ట. కాబట్టి జీసీఎం రెండింటిలో పెద్దది ఎవరు, 10 కాబట్టి 5 ఆన్సర్ కాదు. సో జీసీఎఫ్ ఈజ్ 10 అంటే ఆన్సర్ సి. ఇది అకార్డింగ్ టు ఆన్సర్. లేదు మనకి ప్రాసెస్ ఉంది, డివిజన్ మెథడ్, కామన్ డివిజన్ మెథడ్ ఉంది. ఈ రెండింటిలో అంటే 2 or more ఇచ్చినప్పుడు రెండింటిలో కంపల్సరీ పాజిబుల్ అవ్వాలి. మనకి 10 టేబుల్ పాజిబుల్ అవుతుంది 2 times 3 times. ఇక్కడ ఈ రెండింటిలో ఈ రెండు ప్రైమ్ నెంబర్స్, దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్, దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్. సో 10 ఈజ్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ 20 and 30. సో HCF ఈజ్ 10. లేదు కంటిన్యూ డివిజన్ మెథడ్ ఉంది. పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాం. 20 1 time. నెక్స్ట్ ఇది రిమైండర్. ఫస్ట్ డివైజర్ ఇస్ ద డివిడెండ్ ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్. ఇది ఆల్రెడీ అందరూ మనం చేసేది జనరల్గా. 10 table 2 times. So when dividend 20 other, when divisor is 10, the remainder will be 0. That divisor is our required answer, that is 10. So answer is C. 44. Okay. The decimal simplification is the decimal numbers. 44 question number. Here 1, 2, 3. These 3 are positive numbers and 1 is negative number. First we have to add all the 3 positive numbers. 6.082, 60.82. So options of any place shown by 0. Next 608. 0.200. These 3 are positive. So first we have to add positive numbers. 2, 8 plus 2 10, 10 plus 1 11, 6 plus 8 14 plus 1 15, 675.102. Next, the fourth one is minus 0.6082. So it is shown by 0. So 0 నుంచి 2 పాజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ బార్ సబ్ట్రాక్షన్ చేద్దాం. 675.1020, 0.6082. సో 0 and 2 పాజిబుల్ అవుతుంది కాబట్టి బార్ 1 10. సో here 1 9 0
10 minus 2, 8. Again bar 1. And 11 minus 8, 3. 9 minus 0, 9. Next. Possible avadu kabatti bar 1. 10 minus 6, 4. 4 minus 0, 4. Down chesi name levu kabatti 6, 7, 4. 674.4938. So option is B. So add plus 1. 10,000 into 999. Multiply cheste 999 into 1, 999. Keep 4 zeros. Next, subtract 999. రిమైనింగ్ 3 డిజిట్ నెంబర్ ఉంది కదా, దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి ప్రొడక్ట్ నుంచి. 10 మైనస్ 9, 1. ఇక్కడ బార్ 1 కాబట్టి 9, 9. ఇది కూడా 9, 0, 0, 9. ఇక్కడ 8 వస్తుంది, బార్ 1 కాబట్టి రిమైనింగ్ 9. సో 99,89,001. So answer will be B. 99,89,001. ఫస్ట్ మనం ఏమైనా రెండు దీని కానీ ఫస్ట్ ఇది నియరెస్ట్ 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 1 తక్కువ ఉంది. ద సక్సెసర్ ఏంటి 1. ఆ 1 యాడ్ చేస్తే మనకి 10,000 వస్తుంది. ఆ 10,000 మల్టిప్లై చేసాం. ఏ నెంబర్ మల్టిప్లై చేసాం? 999. దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే దీన్ని ఇలా రాస్తాం అనమాట. జనరల్గా ఏంటంటే ప్రొడక్ట్లో 10,000 minus 1. The smallest 5-digit number is the successor of the greatest 4-digit number. And it is the predecessor. కాబట్టి -1. మల్టిప్లై చేసాం. 999, 4 zeros. 999 into 1. దాన్ని మనం మైనస్ చేయాలి. చేస్తే 1, 0, 0, 9, 8, 9, 9. ఇది రూల్. సో ఆన్సర్ ఈస్ బి, 45. నెక్స్ట్ 46. The sum of all the factors of 64. సో 64 ఫ్యాక్టర్ రాయాలి మనం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 64. అంటే 64లో ఏ టేబుల్ పాసిబుల్ అవుతుందో అవన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. 64లో 1 is a factor of every number. Every factor is a itself and it is even number. 2 table possible అవుతుంది 32 times. 2 3s are 6, 2 2s are 4. Again 3 table possible అవుతుంది, ఎందుకంటే sum of that is 6 plus 4 10 కాబట్టి 3 table possible అవ్వదు. నెక్స్ట్ 4 table 16 times. నెక్స్ట్ 6 table 5 table పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే 1s ప్లేస్లో 0 లేదు కానీ 5 కానీ లేదు కాబట్టి. నెక్స్ట్ 6 table పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ 3 పాసిబుల్ అవ్వదు కాబట్టి 6 పాసిబుల్ అవ్వదు. 5 పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ 7 పాసిబుల్ అవ్వదు. 8 table 8 8s are 16. నెక్స్ట్ మళ్ళా సేమ్ అదే రిపీట్ అవుతుంది 16 నుంచి. అంటే ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 ఆర్ 1, 2, 4, 8, 16, 32 అండ్ 64. వీటన్నిటిని ఏం చేయాలి మనం? కలపాలి, సమ్. కాబట్టి 1, 2, 4, 8, 16, 32, 64. 6 plus 6 12, 20, 24, 26, 27, 2, 8, 9 plus 3
127. So 127 C is answer. ఇదే షార్ట్ కట్ ఉంటే కానీ అనవసరం లేదు, మాకు తెలిసిన మెథడ్ చెప్తున్నాను. నెక్స్ట్ 47. The given expression is the simplification 3/2 divided by 3/2 into 2 plus 3/2. మనం బోర్డమాస్ రూల్ ప్రకారం సింప్లిఫికేషన్లో ఫస్ట్ మనం డివైడ్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్. మరి డివిజన్లో న్యూమరేటరు డినామినేటరు సేమ్ ఉంటే ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ 1. లేదు, మన ప్రాసెస్ ఏంటి, రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది రూల్ అండి. అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ డివిజన్లో సేమ్ ఉంటే అంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్, ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ 1. సో అంటే దీని వాల్యూ ఎంత, 1 ఇంటూ 2 ప్లస్ 3/2. తర్వాత మల్టిప్లికేషన్ 1 2s are 2 ప్లస్ 3/2. నెక్స్ట్ ఎడిషన్, ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి ప్లస్ 1, డైరెక్ట్ మనం 2 2s are 4, 2 2s are 4 ప్లస్ 3 by 1 2s are 2, that equal to 7/2. సో 7/2 ఉంది కదా, లేదంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మళ్ళీ 2 3/2 వస్తుంది. ఇదే ఆన్సర్ మనం ఇలా కూడా ఇవ్వచ్చు, 2 ప్లస్ 3/2 అంటే 2 3/2, ఇది కరెక్ట్. కానీ డైరెక్ట్గా మనకి ఆప్షన్స్లో 7/2 ఇచ్చేసాడు కాబట్టి సో అదే ఆన్సర్. సో 47 ఆన్సర్ ఈజ్ సి. Done. 48. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ ఏమన్నాడు, 100 స్క్వేర్ సెంటీమీటర్స్ కన్వర్టెడ్ ఇంటూ మీ స్క్వేర్ మీటర్స్. జాగ్రత్తగా మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఎలా అంటే సార్ సెంటీమీటర్ మీటర్స్ కన్వర్ట్ చేశారు, మీటర్స్ సెంటీమీటర్స్ కన్వర్ట్ చేశారు, కానీ వాడు ఇక్కడ ఇచ్చింది ఏంటి, 100 స్క్వేర్ సెంటీమీటర్స్ అని స్క్వేర్ మీటర్లో మార్చమన్నాడు. జనరల్గా మనం ఒక మీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే 100 సెంటీమీటర్స్, ఇది మనకి జనరల్ వాల్యూ. అంటే 1 సెంటీమీటర్ని మనం మీటర్లో మార్చాలి అంటే మీటర్ని ఏం చేయాలి, దాన్ని 100తో డివైడ్ చేయాలి 1 సెంటీమీటర్. మరి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్, చాలామంది బిట్ పోగొట్టు ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చింది ఏంటి, స్క్వేర్ సెంటీమీటర్, నాట్ ఏ సెంటీమీటర్. కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, అంటే 1 సెంటీమీటర్ బై 100 అంటే 1/100 మీటర్లో మార్చాలండి. మరి ఇంకో సెంటీమీటర్ని కూడా మార్చాలి కాబట్టి దట్ ఈక్వల్ టు 1/10,000. స్క్వేర్ మీటర్స్, 1/10,000 స్క్వేర్ మీటర్స్. మరి మనకి ఇచ్చింది ఎంత, 100 స్క్వేర్ సెంటీమీటర్స్. 100 స్క్వేర్ సెంటీమీటర్స్ని స్క్వేర్ మీటర్స్లో మార్చాలి అంటే 1 స్క్వేర్ సెంటీమీటర్ అంటే 1/10,000, 1/10,000. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 1 0 2 zeros క్యాన్సిల్. 1 into 1 1/100 స్క్వేర్ మీటర్స్, దట్ ఈక్వల్ టు, మరి మనకి డెసిమల్లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్స్ ఇక్కడ ఇవి కూడా చూడండి, 1/100 అంటే 0.01 స్క్వేర్ మీటర్. 2 ప్లేసెస్ ఉండాలి కాబట్టి మనకు 1 డిజిటే ఉంది, ద రిమైనింగ్ ప్లేస్ లేదు కాబట్టి ఇట్ ఈస్ షోన్ బై 0. ఆ స్థానంలో 0 రాసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 0.01 square meters. So answer is B.
ఈ బిట్టి చాలా మంది పోగొట్టుండదు దీన్ని కొంచెం. నెక్స్ట్ 49. The product of 0.1 ఏముంది ఇంటూ 0.1 ఇంటూ 0.1 ఈజ్ ఈక్వల్ టు 1. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై వితౌట్ డెసిమల్ నెంబర్ 1. ఇక్కడ 1 ఉంది, 1 ఉంది. లేదు ఫ్రాక్షన్లో మార్చుకొని చేయొచ్చు. 0.1 అంటే 1/10 ఇంటూ 1/10 ఇంటూ 1/10. Product of numerators 1 into 1 into 1, 1 into 1, 1 by 10 tens are 100, 100 tens are 1000. ఇప్పుడు దీన్ని మనం డెసిమల్లో మార్చుకున్నట్లయితే 1, 3 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ ప్లేస్లో 3 digits ఉండాలి. రిమైనింగ్ 2 లేవు కాబట్టి వాటి ప్లేస్లో మనం 0 తీసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 0.001. ఇలా ఉన్నప్పుడు డెసిమల్స్లో మనం దీన్ని డైరెక్ట్గా కూడా చేయొచ్చు. వితౌట్ డెసిమల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 1 into 1, 1, 1 into 1, 1. ఫస్ట్ దాంట్లో ఒక స్థానమే ఉంది, సెకండ్ దాంట్లో ఒకటే ఉంది. 1 + 1 2, 2 + 1 3. మొత్తం మనకి ఆన్సర్లో డెసిమల్ ప్లేస్లో 3 digits ఉండాలి కాబట్టి ఒకటి ఉంది, రిమైనింగ్ 2 లేవు. ఆ ప్లేస్లో మనం 0 రాసుకోవాలి. ఇది డైరెక్ట్గా కూడా చేయొచ్చు ఇలా. 50. Decimal form of 999/1000. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ ఆన్సర్. మనం డివైడ్ చేయట్లేదు, పాసిబుల్ అవ్వదు. దే ఆర్ కో ప్రైమ్స్, దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్. డైరెక్ట్ డెసిమల్ ఫామే ఉంది ఆన్సర్లో కూడా. వితౌట్ డెసిమల్ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద నెంబర్ 999. 3 zeros ఉన్నాయి కాబట్టి డెసిమల్ పార్ట్లో 3 digits ఉండాలి కాబట్టి 3 ఉన్నాయి మనకి. ఎన్ని కావాలి అన్ని ఉన్నాయి కాబట్టి 0.0 అంటే హోల్ పార్ట్ 0 వస్తుంది. సో ఆన్సర్ విల్ బి సి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది 0.999. క్వశ్చన్ నెంబర్ 51. డెసిమల్ టు ఫ్రాక్షన్. డెసిమల్ నెంబర్ ఇచ్చాడు మనకి 0.238 ఈక్వల్ టు ద ఫ్రాక్షన్లోకి మార్చాలి. సో ఫ్రాక్షన్లో మార్చాలి అంటే మనం వితౌట్ డెసిమల్ ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద నెంబర్ వితౌట్ డెసిమల్ నెంబర్ ఏంటి 238 బై మరి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? దెర్ ఆర్ 3 digits 1 2 3 ప్లేసెస్ కాబట్టి 1 after కీప్ 3 zeros. సో ఇట్ ఈస్ నాట్ ఎ సింప్లెస్ట్ ఫామ్. చూడండి 238/1000 ఎక్కడా కూడా లేదు కాబట్టి అంటే దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి. ఫ్రాక్షన్ ఇప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి కాబట్టి ఈ రెండు ఈవెన్ నెంబర్సే కాబట్టి 2 table పాసిబుల్ అవుతుంది. 2 table 238లో 2లో 1 టైం తెలియకపోతే మీరు పక్కన డివిజన్ చేయాలి. యాక్చువల్ డివిజన్ తెలిస్తే డైరెక్ట్గా 2 table చేయొచ్చు. 2 table 1 టైం 3 డౌన్ చేసాం, అగైన్ 1 టైం 18లో 9 times 2 9s are 18 అంటే 2 table 119 times. అలాగే 2 table 1000లో 500 times. ఉందా ఆప్షన్? ఇదిగోండి ఏ 119/500. ఆన్సర్ ఈస్ ఏ. దీనికి దీన్ని రెండింటిలో ఏ టేబుల్ పాసిబుల్ అవ్వదు కాబట్టి 119/500 is the simplest form of fraction form of the given decimal number 0.238. 52. There were 500 eggs in a box. Out of 3/25 of them broke. అంటే మొత్తం ఒక పెట్టెలో 500 గుడ్లు ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయి.
ఆ 500లో 3/25 ఆఫ్ టోటల్ వర్ బ్రోకెన్. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ బ్రోకెన్ ఎగ్స్. బ్రోకెన్ 3/25 అవుట్ ఆఫ్ 500 అంటే మల్టిప్లై చేయాలి. సో 25 500లో 20 times అంటే 60 eggs were broken. The remaining is చూడండి 1/5 ఆఫ్ ద టోటల్. మీరు చేసిన పొరపాటు ఏంటంటే కొంతమంది ఆ 1/5 చదవలేదు, 440 ఆన్సర్ చేసి ఉంటారు. ఇంకోటి ఇచ్చాడు అండ్ 1/5 ఆఫ్ ద టోటల్ ఆర్ టు బి కెప్ట్ ఫర్ ద గెస్ట్స్. గెస్ట్ల కోసం టోటల్ అన్నాడు ఇక్కడ. ఇంతకుముందు క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్లో ఇదే ప్లేస్లో రిమైనింగ్ ఇచ్చాడు, ఇయర్ ఏమో దాన్ని మార్చి టోటల్ ఇచ్చాడు అంతే. సో ఫర్ గెస్ట్ కెప్ట్ ఫర్ గెస్ట్ 1/5 ఆఫ్ టోటల్ అన్నాడు. 1/5 ఆఫ్ టోటల్. 1/5 ఆఫ్ టోటల్ అంటే టోటల్ ఎన్నమ్మా, రిమైనింగ్ కాదు, టోటల్ ఎన్ని 500. సో 500లో 100 times 100 eggs are kept for guests. The number of eggs which can be used, remaining యూజ్ చేశాడు తను టోటల్లో. అంటే 60 బ్రోకెన్, 100 ఫర్ గెస్ట్ అంటే 160 పక్క పెట్టామన్నా ఇక్కడ. మరి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, యూజ్డ్ అంటే రిమైనింగే కదా. అంటే టోటల్ 500లోంచి మనం ఈ రెండు ప్లస్ చేయాలి. అంటే 160 అవి మైనస్ చేయాలి. 0 6 పాసిబుల్ అవుతుంది కాబట్టి బార్ 1 4 minus 1 340. సో 60 for broken and 100 for guests. అవి సపరేట్ చేస్తే 340 were used. సో ఆన్సర్ విల్ బి C. (53) The length of the fifth side of a pentagon with a perimeter. Pentagon means 5-sided figure. Five-sided polygon. Polygon and it is a closed figure bounded by 5 sides. Shape 1 2 3 4 5. It's a perimeter. Length of the fifth side with perimeter 80 centimeters. Perimeter means length of the boundary. And the length of the boundary means it has 1 2 3 4 sides and 5 sides. Total length of the 5 sides is given. Perimeter is 80 and remaining sum of the other 4 sides is 63. మనకు కావాల్సిన రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ ద ఫిఫ్త్ సైడ్ ఎంత అడిగాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఫిఫ్త్ సైడ్? సమ్ ఆఫ్ ద 4 sides is given and perimeter is also given. Perimeter 80 centimeters and sum of 4 sides equal to 63 centimeters. Fifth side equal to perimeter minus sum of remaining 4 sides, that equal to 80 minus 63, that equal to 17 centimeters. So answer is D. ఇది మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు, ఎందుకంటే 4 sides ఇచ్చేసాడు కదా. ఒక ఫిఫ్త్ సైడ్ అడిగాడు. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ద 5 sides. డైరెక్ట్ మీకు క్వశ్చన్లోనే ఉంది. టోటల్ 80, 4 sides 63, సబ్ట్రాక్ట్ చేస్తే 17, ఇంకంతే.
ఇదేంటి ప్రాసెస్. జనరల్గా పెంటగాన్ మీన్స్ 5-sided polygon, క్లోజ్డ్ ఫిగర్. 54. A train left Delhi for Jaipur at 10:45 a.m. and reached Jaipur at 3:30 p.m. The time of the journey is. So in this question, left means starting time. Delhi lo start ayindi. Starting time 10:45 a.m. బయలుదేరి రీచ్డ్ జైపూర్ అంటే ఎండింగ్ టైం, ఆ రీచ్డ్ టైం ఎండింగ్ టైం 3:30 p.m. మనం అడిగింది ఏంటి? జర్నీ టైం. ద టైమ్ ఆఫ్ ద జర్నీ ఈజ్ ఎంతకాలం ప్రయాణించినది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు సేమ్ ఉన్నా డిఫరెంట్గా ఉన్నా ఇక్కడ AM టు PM చేంజ్ అయినప్పుడు మధ్యలో మనకి ఈ 12 noon అనేది ఉంటుందండి. 12 noon. ఒకవేళ PM ఇక్కడ ఎండింగ్ టైం కన్నా స్టార్టింగ్ టైం ఎక్కువ ఉంటే మనం డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు, కానీ న్యూమరికల్లీ ఇట్ ఈస్ స్మాల్. కాబట్టి AM టు PM మారింది కాబట్టి మధ్యలో 12 noon దాటింది. ఈ మధ్యలో మనకి 12 noon ఉంటుంది. కాబట్టి ఆ ఎండింగ్ టైంకి మనం 12 యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్లో 12 యాడ్ చేస్తే 12, 3:30, 15 hours 30 minutes. ఇప్పుడు దీంట్లోంచి జనరల్గా ఫార్ములా జర్నీ టైం అంటే ఎండింగ్ టైం మైనస్ స్టార్టింగ్ టైం ఇదే. కానీ ఎండింగ్ టైం అనేది న్యూమరికల్లీ తక్కువ ఉంది, అలాగే చేంజ్ అయింది కదా, యాంటీ మెరిడియన్ పోస్ట్ మెరిడియన్ మారింది అంటే మధ్యలో 12 noon ఉంటుంది. ఆ 12 noon అనేది ఎండింగ్ టైంకి యాడ్ చేయాలి మనం. ఇప్పుడు డైరెక్ట్గా సపరేట్ చేయండి. ఎవరిని? స్టార్టింగ్ టైం 10:45. ఈ సబ్ట్రాక్షన్లో నార్మల్ సబ్ట్రాక్షన్లో కాకుండా ఈ టైంలో కొంత మార్పు ఉంటుంది. వన్స్ ప్లేస్లో పర్లేదండి, వన్స్ ప్లేస్లో bar1 10 - 5 5. ఇక్కడ bar1 కాబట్టి 2 ఉంది, 2లోంచి 4 పాజిబుల్ అవ్వదు. కానీ ఇక్కడ ఇది అవర్స్ నుంచి మినిట్స్ మనం తీసుకున్నాం కాబట్టి 1 hour తీసుకుంటే 6 minutes, 60 minutes అంటే ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. దీనికంటే ముందు మనం దాన్ని మినిట్స్లో మార్చుకొని కూడా చేయొచ్చు, లేదంటే ఇక్కడ 1 hour మనం తీసేస్తున్నాము అంటే ఇక్కడ 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 8 - 4 4, 4 - 0 4 అంటే 4 hours 45 minutes. It is the journey time. 4 hours 45 minutes. So answer is B. 55. A fruit seller bought and purchased apples for 1500 and spent 100 rupees in bringing the apples to the shop. He sold these apples for 2236 and spent, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది మర్చిపోతారు మీరు చదివేటప్పుడు. ఇక్కడ CP అంటే పర్చేజ్డ్ ఆర్ బాట్, పర్చేజ్డ్ ప్లస్ స్పెంట్ పర్ ట్రాన్స్పోర్టేషన్ రిమైనింగ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టిందన్నమాట. అది కూడా మనం దేనికి ఎంతైతే కొన్నామో దానికే కలపాలి, ఇది మర్చిపోకూడదు. ఇక్కడ ఇదే మిస్టేక్ చేస్తా జనరల్గా. 1600. సో ఇదంతా CPనే. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. he sold them at 2236 rupees. How much profit, వాడే ఇచ్చేసాడు, how much profit did he earn అని. అతనికి ఎంత లాభం వచ్చింది? లాభం వచ్చిందంటే SP ఎక్కువ కదా, SP ఎక్కువ ఉందా?
సో మనకి ఎస్పీ ఈజ్ గ్రేటర్ దాన్ సిపి కనుక హీ విల్ గెట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ ఎంత 2236 మైనస్ టోటల్ సిపి 1600. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ బార్ 1 అంటే 12 minus 6. సో ప్రాఫిట్ ఎంత అండి? 636. సో ఆన్సర్ విల్ బి బి. సో ఇక్కడ ఈ లెక్కలో మనం ఈ పర్చేజ్ని డైరెక్ట్ మీరు సిపిగా తీసుకుంటారు. ఈ 100 పక్కన పెట్టారనుకోండి, ఆన్సర్ కూడా ఉంటుంది. ఈ స్పెండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకా రిపేర్కి కానీ ఇచ్చినప్పుడు అది మనం పర్చేజ్డ్ ప్రైస్కే కలుపుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. స్పెంటెడ్ అమౌంట్. సో నెక్స్ట్ 56. ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనకి LHS లో ఇక్కడ మనకి ఈ నెంబర్ అడిగాడు. వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ అండి? ఫస్ట్ వీ హ్యాడ్ టు సింప్లిఫై ద LHS. ఎడం వైపు ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేద్దాం. ఇది మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ వీ హ్యాడ్ టు సబ్ట్రాక్ట్ బార్ 1. 14 minus 6 8 0 3 8 5. Again minus 86. 8 minus 6 2 10. 10 minus 8 2 bar 1 అంటే 2 ఉందండి. 2 8 5. సో 5 8 222 ఇంటూ ఈక్వల్ టు ఈ అన్నోన్ నెంబర్ తెలియదు మనకి ఇంటూ 86. సో అన్నోన్ నెంబర్ కావాలి అంటే ఈ LHSలో ఉన్నటువంటి ఆ వాల్యూని ఇంటూగా ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? 86. డివైడ్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers 58,222. 1 number is given, the other number product by given. సో 58222ని మనం 86తో డివైడ్ చేస్తే 86 ఇక్కడ చూడండి 8 9s are 72 ఎక్కువైపోతుంది. 8 8s are 64 ఎక్కువైపోతుంది. 8 7s are 56. 6 times కాబట్టి 6 times పాసిబుల్ అవుతుంది. 6 6s are 36. 6 8s are 48. 5 1 6. 12 minus 6 6. 7 minus 1 6. డౌన్ చేయండి. 7 times 8 times అంటే ఎక్కువైపోతుంది. 7 6 are 42. 56 60 602 డౌన్ చేసాం. డైరెక్ట్గా చేసాం కదా. 86 7s are 602. సో ఎన్ని టైమ్స్? రిక్వైర్డ్ నెంబర్ ఈస్ 677. సో అర్థమైంది కదా. ముందు ఫస్ట్ మనం 86 సపరేట్ చేసాం. అగైన్ మళ్ళీ 86 సపరేట్ చేసాం. ఇది ఇస్ ద రిజల్ట్. It is the product of unknown and given number. So second number equal to product by first number. The quotient is 677. Next one. A simple question is a shopkeeper bought means purchased or CP clock for 200 rupees in SP at a profit of sold it at a profit అంటే ప్రాఫిట్ ఇచ్చాడు మనకి. బాట్ అంటే సిపి 200 అండ్ ప్రాఫిట్ 40 రూపీస్. ఏమడిగాడు? సెల్లింగ్ ప్రైస్ కావాలి. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ క్లాక్ అన్నాడు. ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా సిపి ప్లస్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ప్లస్ 200 ప్లస్ 40. మనం డైరెక్ట్గా చేసేయచ్చు, కానీ ప్రాసెస్ ఏంటంటే సిపిను ప్రాఫిట్ ఇస్తే ఎస్పి ఫార్ములా సిపి ప్లస్ ప్రాఫిట్. సో ఎంత ఉంది? 240. సో ఆన్సర్ ఈస్ సి.
Next one. The sum of all interior angles of a rectangle is equal to 100. So rectangle is a simple closure figure bounded by 4 line segments. May 4 line segments. వీటిలో ఇక్కడ మనకి 4 angles ఉంటాయండి. It has 4 angles, interior angles. మీకు పాలిగాన్ ఫార్ములా ఉంది. n సైడెడ్ పాలిగాన్ కి సమ్ ఆఫ్ ఏ పాలిగాన్ ఇచ్చినా అసలు మీకు పేరుతో సంబంధం లేకుండా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఆఫ్ n sides n minus 2 into 180 degrees, but it has 4 sides. It has 4 sides. Kabatti n value 4. 4 minus 2. 2 into 180, 360 degrees. ఇదో ప్రాసెస్. అసలు ఇది లేకుండా మనం in a rectangle, each angle is equal to, each angle of a rectangle is equal to 90 degrees. It has 4 right angles. So sum అడిగాడు కాబట్టి 4 into 90, that equal to 360 degrees. సో పాలిగాన్ కన్నప్పుడు మనం ఏ సైడ్ ఇచ్చినా మనం n-2 180 ఈక్వల్ చేయొచ్చు. అలాగే రెక్టాంగిల్ ప్రాపర్టీస్ లో ఇట్ హ్యాస్ 4 ఈక్వల్ యాంగిల్స్, ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో 4 రైట్ యాంగిల్స్ కాబట్టి 4 into 90, 360. సో ఆన్సర్ ఈస్ ఏ. In a survey of 115 families, total 150 families, the number of children in each family was recorded in a bar graph. Required is the number of families having no child. Having no child అన్నాడు. ఇక్కడున్న 1 2 3 4 ఇవన్నీ కూడా ఏంటంటే 1 children ఉన్నవాళ్ళు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. 1 children ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20 ఉన్నారు. అలాగే 2 children ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్ 30 ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాగే 3 children ఉన్నవాళ్ళు 35 ఫ్యామిలీస్ ఉన్నాయి. 4 children ఉన్నవాళ్ళు 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్నారు. టోటల్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ సర్వేలో చేసింది 115. దీంట్లో వీళ్ళందరినీ మనం యాడ్ చేస్తే అంటే 1 children ఉన్నవాళ్ళు 20 members, 20 families. 2 children ఉన్నవాళ్ళు 30, 3 children ఉన్నవాళ్ళు 35, 4 children ఉన్నవాళ్ళు 5 families. ఇవి యాడ్ చేస్తే 10, 4 + 5. ఈ 90 ఫ్యామిలీస్ చిల్డ్రన్స్ ఉన్నవాళ్ళు, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, మొత్తం ఓవరాల్గా అవుట్ ఆఫ్ 115 90 వర్ చిల్డ్రన్. సో వాడు అడిగిన నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావింగ్ నో చిల్డ్రన్ టోటల్ లోంచి సపరేట్ చేద్దాం. నో చిల్డ్రన్ అంటే టోటల్ ఎంత సర్వే చేశారు? 115 ఫ్యామిలీస్. దాంట్లో 90 ఫ్యామిలీస్కే చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం సపరేట్ చేస్తే 5 పాజిబుల్ అవుతుంది కాబట్టి 11 - 9 అంతా +2 అంటే 25 ఫ్యామిలీస్లో పిల్లలు లేరు. సో ఆన్సర్ ఏంటి? సి. నెక్స్ట్, ఏ కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది సింపుల్ క్వశ్చన్. ఇది కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees. మనకు కంప్లీట్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees.
మరి ఇక్కడ అడిగింది ఏంటి? కంప్లీట్ యాంగిల్ కి ఒక రైట్ యాంగిల్ ఉంటుందా, 2 రైట్ యాంగిల్స్ ఉంటాయా, 3 ఉంటాయా, 4 ఉంటాయని అడిగాడు. అడిగింది ఏంటి? రైట్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయనండి. అసలు రైట్ యాంగిల్ అంటే ద మెజర్ ఆఫ్ రైట్ యాంగిల్ ఈక్వల్ టు 90 degrees. సింపుల్గా మనం ఆ 360ని 90తో డివైడ్ చేస్తే 0 0 క్యాన్సిల్, 936లో 4 times అంటే 360 degrees అనేది ఎన్ని రైట్ యాంగిల్స్కి ఈక్వల్? 4 రైట్ యాంగిల్స్. సో ఆప్షన్లో ఏముంది? రైట్ యాంగిల్స్ అన్నింటిలో. ఆ రైట్ యాంగిల్ మెజర్ ఎంత? 90 degrees. ఇది టోటల్ కంప్లీట్ యాంగిల్ అంటే టోటల్ 360. ఆ 360ని మనం 90తో డివైడ్ చేస్తే ఇట్ కంటైన్స్ 4 రైట్ యాంగిల్స్. థ్యాంక్ యూ.